హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్‌కి. సో, షైన్ ఇండియా జనవరి 2025. సో, డిసెంబర్ కూడా చెప్పాను. జనవరి తొందరగా చేయమని కామెంట్స్ రాశారు. ఎందుకంటే కొంచెం వీడియోలు చూడడం అలవాటైపోయింది మేడం. కొంచెం అవగాహన వస్తుంది. తప్పకుండా మీరు తొందరగా చేయండి అని చెప్పారు. తప్పకుండా అండి. మీరు కామెంట్స్ రాస్తున్నందుకు, చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి ఒక్కరికి కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇలాగే మీరు కోఆపరేట్ చేస్తుండండి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే తెలుగు, సోషల్, సైకాలజీ అన్నీ యాప్లో ఉన్నట్టున్నాయి ఫ్రీగా. ఓకే, మీరు కేవలం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఈరోజు కొన్ని అవార్డులు తెలుసుకుందాము. ఇది మొత్తం టగాటగా చేసేస్తా ఇవాళ రేపు. ఓకే, ఎంతవరకు అయితే అంత గంట అయినా సరే మొత్తం చేయండి మేడం. మేము స్కూళ్ళల్లో కానీ మేము జాబ్లో ఉన్నాము, అక్కడ కూడా మేము వీడియోస్ చూసుకుంటున్నాము. చాలా అవగాహన వస్తుందని చెప్పారు. ఓకేనండి, తప్పకుండా. ఓకే, అవార్డులు. గోవాలో 55వ అంతర్జాతీయ భారత చిత్రోత్సవం. సో 55వ అంతర్జాతీయ భారత చిత్రోత్సవము ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా IFFI వేడుకలు నవంబర్ 20 నుంచి 28 తేదీ వరకు గోవా రాజధాని పనాజీలోని డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో జరిగాయి. ఎక్కడది? శ్యామప్రసాద్ ముఖర్జీ. ఒక్కసారి వింటే సరిపోతుంది. ఎందుకంటే ఇది మళ్ళీ అట్లా 4 ఆప్షన్స్లో ఒకటి వస్తే తప్పకుండా పెట్టగలుగుతాం, కానీ మొత్తమే వినకపోతే పెట్టలేం. పనాజీలోని డాక్టర్ శ్యామ్ ముఖర్జీ స్టేడియంలో జరిగాయి. యంగ్ ఫిలిం మేకర్స్ ద ఫ్యూచర్ ఈజ్ నౌ అనే థీమ్తో కేంద్ర ప్రసార సమాచార శాఖ సహకారంతో జాతీయ చిత్ర పారిశ్రామికాభివృద్ధి సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన 55వ భారత్ చిత్రోత్సవం వేడుకల్లో 80 దేశాలకు చెందిన 180 సినిమాల ప్రదర్శన జరిగింది. ఓకే, ఏదైనా ఇచ్చండి, మొత్తం అవగాహన చేసుకోవాలి, స్టోరీ లెక్క వినాలి. ఎందుకంటే విభిన్న ఆలోచనలతోటి ఎగ్జామినర్ క్వశ్చన్ ఇస్తున్నాడు కాబట్టి. మీరు చూడండి, ఇప్పటివరకు గ్రూప్స్లో వచ్చిన వాళ్ళైనా సరే, ఈ గురుకులాలో వచ్చిన వాళ్ళ అయినా సరే, డిఎస్సిలో వచ్చిన వాళ్ళైనా సరే, ఎక్కడ కూడా చదువు ఆపకుండా ఇలాగే ప్రతి ఒక్కటి చదివిన వాళ్ళే. కరెంట్ అఫైర్స్ అయితే చాలా ఇంపార్టెంట్ రోల్. ఓకే, చాలామందికి చదవాలనిపించేది. 9 రోజుల పాటు 180 సినిమాలు ప్రదర్శన జరిగింది. 9 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో దేశ విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. భారత చలనచిత్ర రంగ ప్రముఖులైన అక్కినేని నాగేశ్వరరావు, రాజ్ కపూర్, మొహమ్మద్ రఫీ, తపన్ సింహల శత జయంతుల సందర్భంగా ఈ వేదికపై వారికి నివాళులు అర్పించారు. ఎవరి ఇంకొకసారి చెప్తున్నా. అక్కినేని నాగేశ్వరరావు, ఏఎన్ఆర్, రాజ్ కపూర్, మొహమ్మద్ రఫీ, తమన్ సింహలత శత జయంతుల ఓకే ఈ సందర్భంగా ఈ వేదికపై వారికి నివాళులు అర్పించారు. ఆ నలుగురి పేరిట స్మారక తపాల బిళ్ళలను విడుదల చేశారు. ఇది ఇంపార్టెంట్. ఓకే, వాళ్ళు నలుగురు పేరిట ఏం చేశారు? స్మారక తపాల బిళ్ళలను విడుదల చేశారు. ఇలా విన్నారనుకోండి కథ లెక్క, మీకు అస్సలు మర్చిపోరాదయ్య. తర్వాత 55వ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కదా, రాజ్ కపూర్, మొహమ్మద్, ఒక ముస్లిం ఉన్నాడు, ఒక ఆయన రాజు. ఇదిగోండి ఇక్కడ 1 2 ఇద్దరు ముస్లిమ్స్, ఇద్దరు ఇదిగోండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. 55వ అంతర్జాతీయ భారత చిత్రోత్సవం ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా IFFI వేడుకలు నవంబర్ 28న గోవా రాజధాని పనాజీలో ముగిశాయి. ఎన్ని రోజుల కన్నా చెప్పినవి? ఎన్ని రోజులు? 9 రోజులని. 9 తొర్ర తర్వాత ఏంటిది చెప్పుర్రి? 9 తొర్ర చెప్పుకుందాం కదా చిన్నప్పుడు. ఓకే, గోవా రాజధాని పనాజీలో ముగిశాయి. చివరి రోజు విజేతలకు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అవార్డులు ప్రదానం చేశారు. ఇగో ఎవరు? గోవా ముఖ్యమంత్రి. ఏ విధంగానైనా క్వశ్చన్ అడగొచ్చండి. ఈ విధంగా అంత అవగాహన చేసుకొని చదవాలి. ఇవి కూడా ఎన్నో ఇస్తున్నాడు. కరెంట్ అఫైర్స్ ఏదో ఒకటి ఇస్తలేడు. నా మాటలు ఎక్కువైనా అనుకోకండి. ఎందుకంటే ఆ రాస్తున్న కొద్దీ, వీడియోలు చేసుకున్న కొద్దీ, ఎగ్జామ్స్ రాసిన కాబట్టి మొత్తము ఇవన్నీ తెలుస్తున్నాయి. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ కూడా 4-5 లైన్లు క్వశ్చన్. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ చే నిర్వహించబడినది అని ఇవ్వచ్చు. ఇట్లా గుర్తుకు లేకపోతే గోవా ముఖ్యమంత్రి అనేది పోతుంది మనకు. అవార్డులు ప్రదానం చేశారు. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2024 బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాన్సే 2024 ఏడాది పురస్కారం దక్కింది. ఓకే,
విక్రాంత్ మాన్సే 2024 ఏడాది పురస్కారం దక్కింది. హోలీ కౌ చిత్రంలోని నటనకు గాను క్లైమెంట్ ఫేటో 2024 ఏడాది అంతర్జాతీయ భారత్ చిత్రోత్సవం ఉత్తమ నటుడిగా నిలిచారు. ఇదేంటిది? హోలీ కౌ చిత్రంలోని నటనకు గాను క్లెమెంట్ ఫెటో భారత చిత్రం ఉత్తమ నటుడుగా నిలిచారు. సో ప్రతిష్టాత్మకమైన సత్యజిత్ రే జీవిత సాఫల్య పురస్కారం 2024 ఏడాది ఆస్ట్రేలియా దర్శకుడు ఫిలిప్ నోయిన్కు దక్కింది. సుశిరా సత్యజిత్ రే జీవిత సాఫల్య పురస్కారము 2024 ఏడాది ఆస్ట్రేలియా దర్శకుడు ఫిలిప్ నోయిస్ దక్కింది. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ ఆడియో విజువల్ కమ్యూనికేషన్స్ ICFT యునెస్కో గాంధీ మెడల్ స్వీడిష్ దర్శకుడు లెవన్ అఖిల్కు దక్కింది. ఓకే, ఎవరికి? లెవన్ అఖిల్కు. ఉత్తమ చిత్రానికి ఇచ్చే ప్రతిష్టాత్మక ది గోల్డెన్ పికాక్ అవార్డును లిథువేనియాకి చెందిన టాక్సీకి దక్కింది. టాక్సీకి ది న్యూ ఇయర్ ద నెవర్ కమ్ చిత్రానికి గాను రొమేనియా దర్శకుడు బోగ్దాన్ మురేసాకు ఉత్తమ దర్శకుడి అవార్డు దక్కింది. ఓకే, నెక్స్ట్ పొదిలి రాజశేఖర్ రాజుకు గ్లోబల్ ట్రాన్స్వర్సిటీ అవార్డు 2024. ఏం పేరు ఇది? పొదిలి రాజశేఖర్ రాజుకు గ్లోబల్ ట్రాన్స్వర్సిటీ అవార్డు. ఓకే, దేశంలో జల సంరక్షణ, వర్షపు నీటి సేకరణ ద్వారా గ్రామీణాభివృద్ధికి కృషి చేసిన వ్యక్తులకు కేంద్ర జల్శక్తి శాఖ ఇచ్చే గ్లోబల్ ట్రాన్స్వర్సిటీ అవార్డు 2024కు ప్రకాశం జిల్లా దర్శినికి చెందిన పొదిలి రాజశేఖరరాజు డిసెంబర్ 6న అందుకున్నారు. సోషిరా యోగిరా వర్షపు నీటి దేశంలో జల సంరక్షణ, వర్షపు నీటి సేకరణ ద్వారా గ్రామీణాభివృద్ధి కృషి చేసిన వ్యక్తులకు కేంద్ర జలశక్తి శాఖ ఎవరిస్తారు? ఇది కేంద్ర జలశక్తి శాఖ ఇచ్చే గ్లోబల్ ట్రాన్స్వర్సిటీ అవార్డు. గ్లోబల్ ట్రాన్స్వర్సిటీ అవార్డు 2024 వర్సాలిటీ సారీ, ఇవి అక్షరాలు కొంచెం చిన్నగా కనిపిస్తలేదు. వర్సాలిటీ అవార్డు 2024ను ప్రకాశం జిల్లా దర్శినికి చెందిన పొదలి రాజశేఖర రాజు డిసెంబర్ 6న అందుకున్నారు. సో రాజు 17 ఏళ్లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో జలవనరుల రక్షణ, నిర్వహణ, రైతులకు అనువైన మార్పులు తీసుకురావడంలో విశేషంగా కృషి చేస్తున్నారు. ఆయన ప్రణాళికతో ఇప్పటి వరకు 3 రాష్ట్రాలలో 50 లక్షల ఘనపు మీటర్ల వర్షపు నీటి నిల్వ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం ద్వారా 2 లక్షల కుటుంబాలకు నీటి భద్రత లభించిందని అవార్డులు కమిటీ పేర్కొంది. ఓకే, చూసిరా 2 సార్లు విన్నారనుకోండి, 1 గంట ఉన్నదనుకోండి వీడియో, 2 సార్లు వింటే కథ ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి. 1 గంటలో ఎన్ని వస్తాయి అన్నీ. చిలీ మాజీ అధ్యక్షురాలు మిచెల్ బచలెట్కు బచ్చల కూర గుర్తుపెట్టుకోరు. ఓకే, చిలీ బచ్చల కూర. ఇందిరాగాంధీ శాంతి పురస్కారం, ఇగో చూడండి, ఇందిరాగాంధీ పురస్కారం ఎవరికి దొరికింది? బచ్చల కూర, మిచెల్ బచలెట్ బచ్చల కూర ఇందిరాగాంధీ పురస్కారం గుర్తుపెట్టుకోరు. చిలీ మాజీ అధ్యక్షురాలు, మానవ హక్కుల కోసం పోరాటం చేసిన ప్రముఖురాలు మిచెల్ బచలెట్ 2024 ఏడాది ఇందిరాగాంధీ శాంతి నిరాయుధీకరణ అభివృద్ధి పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు జాతీయ భద్రతా మాజీ సలహాదారులు శివశంకర్ మిషన్ అధ్యక్షతన ఏర్పాటైన అంతర్జాతీయ జ్యూరీ ఎంపిక చేసినట్టు ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ డిసెంబర్ 6న ఒక ప్రకటన విడుదల చేసింది. ఓకే, ఇదేంటి ఇక్కడదేనా? ఇజ్రాయిల్ పాలస్తీనా ప్రజల మధ్య స్నేహాన్ని పెంపొందించడానికి జీవితాలను అంకితం చేసిన డానియల్ బారెన్, బోయిమ్ అలీ అబు అవ్వాదులకు 2023 ఏడాది ఇందిరాగాంధీ శాంతి పురస్కారాన్ని ప్రదానం చేశారు. వీళ్ళకు కూడా
ఓకే. ఇందిరాగాంధీ జయంతి నేపథ్యంలో నవంబర్ 19న ఈ పురస్కారాన్ని వర్చువల్ విధానంలో బారెన్ బోయిమ్ అవార్డులకు అందజేశారు. ఒకటి బచ్చల కూర, రెండవది ఎవరు పొప్పడికాయ బొప్పాయి బోయిన్పేట్ బారెన్ బొంబాయి అవ్వ పెట్టండి, ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, గుర్తుండాలని. నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు ఎవరికి వచ్చింది? 24ది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు 2024 కార్యక్రమం డిసెంబర్ 14న జరిగింది. భవనాలు, పరిశ్రమ, మున్సిపాలిటీలు, వ్యవసాయం, రవాణా రంగాలలో ఇంధన పొదుపు సామర్థ్య చర్యలను ప్రోత్సహించి అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు 2024కు దక్కింది. కేంద్ర విద్యుత్ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్స్ BEE రాష్ట్రాలను విద్యుత్ వినియోగం ఆధారంగా 4 గ్రూపులుగా విభజించగా అందులో ఏపీ గ్రూప్ 2లో ఉంది. అందులో ఉత్తమ ప్రదర్శన కనబరిచి స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ SEEI 2024లో 87.25 పాయింట్లను సాధించింది. ఇంకా చూసిరా, మీరు ఖచ్చితంగా 2 సార్లు వినాల్సిందే. ఓకే. ఇంధన పరిరక్షణలో దక్షిణ మధ్య రైల్వేకు 6 అవార్డులు. ఇంధన పరిరక్షణలో దక్షిణ మధ్య రైల్వేకు 6 అవార్డులట. 6 ఏంటో చూద్దాం. ఇంధన పరిరక్షణలో దక్షిణ మధ్య రైల్వే జోన్ జాతీయ స్థాయిలో 6 అవార్డులను అందుకుంది. ఆసుపత్రుల విభాగంలో గుంతకల్ రైల్వే డివిజన్ ఆసుపత్రికి మొదటి బహుమతి, రైల్వే స్టేషన్ విభాగంలో రేణిగుంట ప్రథమ స్థానంలో, జమ్మికుంట ద్వితీయ స్థానాలకు బహుమతులు లభించాయి. లాలాగూడలోని సెంట్రల్ ఆసుపత్రులలో విభాగంలో, రైల్వే స్టేషన్లలో విభాగంలో హైదరాబాద్, నాంపల్లి, నిజామాబాద్ స్టేషన్లలో మెరిట్ సర్టిఫికెట్లు లభించాయి. తర్వాత జాతీయ పంచాయతీ పురస్కారం అండి. జాతీయ పంచాయతీ పురస్కారం 2024 చాలా ఇంపార్టెంట్. ఇది క్షేత్రస్థాయిలో సుస్థిర అనుసరణీయ అభివృద్ధికి సంబంధించిన జాతీయ స్థాయిలో అద్భుత పనితీరు కనబరిచిన దేశంలోని 45 పంచాయతీ రాజ్ సంస్థలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిసెంబర్ 11న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో పురస్కారాలను ప్రదానం చేశారు. ఎవరు చేశారు? రాష్ట్రపతి గారు. ద్రౌపది ముర్ము. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని మండలం చిల్లపల్లి గ్రామ పంచాయతీ జాతీయ పంచాయతీ పురస్కారము 2024ను అందుకుంది. ఇంపార్టెంట్, వెరీ వెరీ, ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన ఇదిగోండి. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని మండలం చిల్లర బాగా ఉన్నది కాబట్టి అవార్డు వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. చిల్లపల్లి గ్రామ పంచాయతీ పురస్కారం 2024 అందుకుంది. ఈ గ్రామం మహిళా మిత్ర కేటగిరీలో 2వ స్థానాన్ని కైవసం చేసుకుంది. మిత్ర కేటగిరీలో. గ్రామ సభల్లో స్థానిక మహిళలు చురుగ్గా పాల్గొంటూ మహిళల పథకాలు విజయవంతంగా అమలు చేస్తున్నందుకు గాను చిల్లపల్లికి ఈ జాతీయ అవార్డును లభించింది. చిల్లర ఏషాలెత్తు వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. 4 ఏపీ పంచాయతీలకు జాతీయ అవార్డులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 4 పంచాయతీలు జాతీయ స్థాయి అవార్డులను ఎంపికయ్యాయి. ఆరోగ్య పంచాయతీ 4 ఏపీ పంచాయతీలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 4 పంచాయతీలు జాతీయ స్థాయి అవార్డులను ఎంపికయ్యాయి. ఆరోగ్య పంచాయతీ విభాగంలో చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో బొమ్మ సముద్రం ఎంపికైంది. తాగునీటి వసతి సమృద్ధిగా ఉండే పంచాయతీలలో అనకాపల్లి, బొల్ల నక్కపల్లి మండలం న్యాయపూడి పరిశుభ్రత పచ్చదనంలో, అదే జిల్లా అనకాపల్లి గ్రామీణ మండలంలోని తరగంపూడి సామాజిక న్యాయం భద్రత విభాగంలో, ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం మువ్వల్ల పంచాయతీ జాతీయ అవార్డులను ఎంపికయ్యాయి. దీన్ దయాళ్. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మెల్లగా చదువుతున్నా అందుకే మీరు స్పీడ్ మోడ్లో పెట్టుకోండి బోర్ వస్తే. తర్వాత ఇక్కడ ఏంటి, నక్కపల్లి మండలం న్యాయంపూడి పరిశుభ్రత పచ్చదనంలో, అదే జిల్లా అనకాపల్లి గ్రామీణ మండలంలోని తగరంపూడి సామాజిక న్యాయం భద్రత విభాగంలో, ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ళ పంచాయతీ జాతీయ అవార్డులను ఎంపికయ్యాయి. దీన్ దయాళ్
ఉపాధ్యాయుడు పంచాయతీ సతత్ వికాస్ పురస్కారం కింద అవార్డుకు ఎంపికైన ఒక్కో పంచాయతీకి కేంద్ర ప్రభుత్వం 1 కోటి చొప్పున అందజేశారు. అబ్బో, 1 కోటి రూపాయలు ఇచ్చిండట, చూసిరా, 1 కోటి రూపాయలు. తర్వాత ములకనూరు సహకార సంఘానికి జాతీయ పురస్కారం. ములకనూరు సహకార సంఘానికి సహకార రంగంలో సభ్యులకు అందిస్తున్న విశిష్ట సేవలను గాను తెలంగాణలోని హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ములకనూరు సహకార గ్రామీణ పరపతి సంఘానికి మహాదేవ్ హరి అలియాస్ అన్నాసాహెబ్ గాడ్బోలే స్మారక జాతీయ పురస్కారం లభించింది. ఇదేంది? గాడ్బోలే స్మారక జాతీయ పురస్కారం లభించింది. పంజాబ్లోని అమృత్సర్లో సహకార భారతి 8వ జాతీయ మహాసభలు జరిగాయి. 8. ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష అభియాన్ జాతీయ అవార్డులు. దివ్యాంగుల హక్కుల చట్టంపై అవగాహన, వారి కోసం పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష అభియాన్ SSAకు జాతీయ అవార్డు లభించింది. సుశీర దేనికి లభించింది అంట జాతీయ అవార్డు. డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని. ఎప్పుడు? డిసెంబర్ 3. లాస్ట్ కదా, ఇక దివ్యాంగులు అంటే లాస్ట్ అని గుర్తుపెట్టుకో, లాస్ట్లో 3 ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ దివ్యాంగుల సాధికారత విభాగం దివ్యాంగుల జన్ ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగుల సాధికారత జాతీయ అవార్డులు 2024 కార్యక్రమంలో ఉత్తమ రాష్ట్రం కేటగిరీలో ఏపీకి ఈ అవార్డును ప్రదానం చేశారు. సో రాష్ట్ర SSA కార్యక్రమంలో భాగంగా భవిత పాఠశాలలో దివ్యాంగ విద్యార్థులకు డిజిటల్ విద్యా విధానము, ఇంటర్నెట్ ఆధారిత టూల్స్తో వారికి సమాన అవకాశాలను అందిస్తున్నందుకు ఈ అవార్డులు లభించింది. నార్మ్ డైరెక్టర్ శ్రీనివాసరావుకు 2 జాతీయ స్థాయి పురస్కారాలు. ఎవరికి? నార్మ్ డైరెక్టర్ శ్రీనివాసరావు కట. చూద్దాం. హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ నార్మ్ డైరెక్టర్ CH శ్రీనివాసరావు డిసెంబర్ 4న 2 జాతీయ స్థాయి పురస్కారాలు స్వీకరించారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు కృషి చేసేందుకు గాను జాతీయ ఎరువుల సంఘము, ఫెర్టిలైజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, కోరమండల్ ప్లాంట్ న్యూట్రిషన్ పురస్కారాన్ని, సుస్థిర వ్యవసాయానికి సేంద్రియ ఖనిజ ఆధారిత ఎరువుల వాడకంపై ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫెడరేషన్లో ప్రచురితమైన వ్యవసాయానికి గాను ధీరు మొరార్జీ స్మారక పురస్కారాన్ని పొందారు. డిసెంబర్ 4న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ చేతుల మీదుగా వీటికి శ్రీనివాసరావు అందుకున్నారు. చూసిరా. కిరణ్ మజుందార్ షాకు జంషెడ్జీ టాటా పురస్కారం. ఇగో కిరణ్ మజుందర్ షాకు జంషెడ్జీ టాటా పురస్కారం. బయోకాన్ గ్రూప్ చైర్మన్ కిరణ్ మజుందార్ షాకు ప్రతిష్టాత్మక జంషెడ్జీ టాటా పురస్కారం దక్కింది. ఖచ్చితంగా ఇవి బోర్ వచ్చినా కూడా కీలకమైన పాత్ర వహిస్తుంది మనకు గ్రూప్స్కైనా, ప్రతి జాబ్కి. ఓకే, బోర్ వచ్చినా ఖచ్చితంగా మనకు ఒక అవగాహన ఉండవలసిందే. ఓకే, జంషెడ్జీ టాటా పురస్కారం అనగానే ఈమె గుర్తుకు రావాల్సిందే. మజుందార్ 2 సార్లు చదివితే అదే గుర్తుకొస్తుంది. భారతదేశంలో బయోసైన్స్ ఉద్యమానికి మార్గదర్శకత్వం వహించినందుకు ఆమెకు ఇండియన్ సొసైటీ ఫర్ క్వాలిటీ ISQ ఈ అవార్డును ప్రకటించింది. భారతీయ సమాజానికి గణనీయ సేవలు అందించిన వ్యాపార దిగ్గజాలను గుర్తించి ISQ ఈ పురస్కారాన్ని అందజేసింది. చూసిరా. సంక్షిప్త సమాచారం మొత్తం చదివితే పేజ్ అయిపోతుంది. చేపల పెంపకంలో ఉత్తమ పనితీరు కనబరిచిన తెలంగాణకు ఉత్తమ ఇన్లాండ్ స్టేట్ అవార్డు దక్కింది. ఇగో ఇన్లాండ్ స్టేట్ చేపల పెంపకంలో. సో తెలంగాణ 2016-17 నుంచి 2023-24 మధ్య కాలంలో చేపల ఉత్పత్తిలో 1.9 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 4 లక్షల మెట్రిక్ టన్నుల స్థాయికి చేరుకున్నందుకు కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ఇచ్చింది. ఎవరిచ్చిర్రు? కేంద్ర ప్రభుత్వం. తర్వాత
తెలంగాణలోని నల్గొండ జిల్లా కుంకుడు రైతు లోకసాని పద్మారెడ్డి భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి మిలియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా పురస్కారానికి ఎంపికయ్యారు. పద్మారెడ్డి కుంకుడు మొక్కల నర్సరీని దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశారు. చూసిరా. తర్వాత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ను మీడియా సంస్థ ఫాక్స్ నేషన్ డిసెంబర్ 5న లాంగ్ ఐలాండ్లో నిర్వహించిన కార్యక్రమంలో పేట్రియాట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించింది. ఆయనకి అవార్డు ఇచ్చింది. ప్రముఖ రచయిత, అభ్యుదయ కవి, పాత్రికేయులు గజ్జాల మల్లారెడ్డి పేరిట సుశిరయ్య ఇంపార్టెంట్ గజ్జాల మల్లారెడ్డి గజ్జలు పేరిట యోగి వేమన విశ్వవిద్యాలయం అందజేసే జీవిత సాఫల్య పురస్కారానికి ఈ ఏడాది ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకుడు కె. శ్రీనివాస్, ప్రజాశక్తి పూర్వ సంపాదకుడు తేలికపల్లి రవిలకు ఎంపిక చేశారు. సూడురి ఎవరిది? ప్రముఖ రచయిత ఎవరు? అభ్యుదయ కవి. ఓకే, గుర్తుపెట్టుకోరు. పాత్రికేయులు గజ్జల మల్లారెడ్డి పేరిట, ఈయన పేరిట అది గజ్జల మల్లారెడ్డి పేరిట యోగి వేమన విశ్వవిద్యాలయం అందజేసేది. ఏ విశ్వవిద్యాలయము? ఇంట్లో 100 క్వశ్చన్లు తయారు చేసుకోవచ్చు. యోగి వేమన విశ్వవిద్యాలయం అందజేసే జీవిత సాఫల్య పురస్కారం, జీవిత సాఫల్య పురస్కారానికి ఈ ఏడాది ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకుడు కె. శ్రీనివాసరావు. ఈయనెవరు? ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకుడు కె. శ్రీనివాసరావు. ప్రజాశక్తి పూర్వ సంపాదకుడు ఎవరు? తెలకపల్లి రవి సీను రవి. అబ్బో, ఈ పేర్లు చూసిరా. రవి సీను గుర్తుపెట్టుకోరు. సీను రవి ఎంపిక చేశా, గుర్తుండాలని చెప్తున్నా. ఓకే, ఉబ్బర పోస్తుంది. ఫ్యాన్ వేసుకోవద్దండి బాబు. ఫ్యాన్ వేసుకుంటే డిస్టర్బెన్స్ వస్తుంది వీడియో. అందుకే ఫ్యాన్ బంద్ చేయాలి గంటసేపు అయినా సరే. చిన్నగా వేసినా ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది. అట్లా కూడా మస్తు సార్లు చూసిన. ఒక్క ఫ్యాన్ వేసుకొని ఇట్లా ఇంతసేపు ఫ్యాన్ లేకుండానే వేయాలి ఇక వీడియోలు. తర్వాత క్రీడా అంశాలండి ఒకటిగా ఇక. ఓకే, సయ్యద్ మోడీ అంతర్జాతీయ సూపర్ 300 టోర్నీలో విజేతలుగా పివి సింధు, లక్ష్య సేన్. ఓకే, ఇది ఒకసారి చూద్దాం. సయ్యద్ మోడీ అంతర్జాతీయ సూపర్ 300 టోర్నీలో భారత స్టార్ పట్లర్లు పివి సింధు, లక్ష్య సేన్ విజేతలుగా నిలిచారు. డిసెంబర్ 1న ఉత్తరప్రదేశ్ రాజధాని ఏది? లక్నోలో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు చైనాకు చెందిన యు పై విజయం సాధించింది. ఇక వీళ్ళ పేర్లు చెప్పంగానే వాళ్ళు చైనాలోనే గుర్తుకొస్తుంది. సో 2 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ టోర్నీ టైటిల్ నెగ్గింది. సింధు చివరిగా 2022 జూలై సింగపూర్ ఓపెన్లో విజేతగా నిలిచింది. సయ్యద్ మోడీ టోర్నీలో సింధు ఛాంపియన్గా నిలవడం ఇది 3వసారి. ఇది కూడా ఇవ్వచ్చు, ఇంత చిన్న డబ్బా ఎన్నోసారి అని. ఇంత పెద్ద మ్యాటర్ ఇచ్చి మనకు టైం కిల్లింగ్ కూడా ఉండాలి కదా ఎగ్జామ్లలో. ఓకే, ఇవి ప్లేలిస్టులో పెడతాను, షైన్ ఇండియా ప్లేలిస్టులో పెట్టాను. మీరే చెప్పారు మీకోసమే పెట్టుకోవడానికి, మాకు చూడుకోవడానికి ఇబ్బంది అవుతుంది మేడం అంటే పెట్టాను. మ్యాథ్స్ సైకాలజీ చేయమంటున్నారు. మ్యాథ్స్ ఏమో కానీ సైకాలజీ తప్పకుండా చేస్తానండి. ఓకే, మీరేం వరీ కావద్దు. 2022లో ఆమె టైటిల్ సాధించింది. పురుషుల సింగిల్స్లో ఫైనల్లో లక్ష్య సేన్ సింగపూర్కు చెందిన జియోహెంగ్ జేసన్ పై విజయం సాధించాడు. సో మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి ట్రేసా జాలీ భారత్ జోడీ టైటిల్ను కైవసం చేసుకుంది. సో గాయత్రి ట్రైసా కెరియర్లో ఇదే తొలి సూపర్ 300 టైటిల్ కావడం విశేషం. మహిళల డబుల్స్లో గాయత్రి గోపీచంద్ ట్రేసా జాలీ జోడీ ఛాంపియన్గా నిలిచింది. ఫైనల్లో ఈ జంట చైనాకు చెందిన లీ హియాన్ జోడీపై విజయం సాధించి చూసిరా. ఇద్దరు ఆ జోడీకి ఈ జోడీ సాధించిందట. పురుషుల డబుల్స్లో పృథ్వీరాయ్ సాయి ప్రతీక్ జోడీ రన్నర్అప్గా నిలిచింది. ఓకే, ఫైనల్లో ఈ ద్వయం హువాంగ్ యంగ్ చైనా చేతిలో ఓడిపోయింది. ఓకే, ప్రపంచ క్యాడిట్ చెస్ ఛాంపియన్షిప్ విజేత దివిత్. ప్రపంచ క్యాడిట్ చెస్ ఛాంపియన్షిప్లో అండర్-8 విభాగంలో దివిత్ రెడ్డి విజేతగా నిలిచారు. 11 రౌండ్లలో 9 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. నవంబర్ 26న ఇటలీలోని మాంటెన్ ఇల్వానోలో జరిగిన ఈ ఛాంపియన్షిప్లో 11వ రౌండ్లలో
9 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. మరో భారత ప్లేయర్ సాత్విక్ కూడా ఇన్నే పాయింట్లు సాధించిన ఉత్తమ టైబ్రేక్ స్కోరు ఆధారంగా దివిత్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. సో ఈ ఏడాది దివి నిండు దిగి వచ్చిండు దివితు అని గుర్తుపెట్టుకోరు. ఈ ఏడాది అతడికి దక్కిన రెండో అంతర్జాతీయ ట్రోఫీ ఇది. ఎన్నోదైనకి రెండవది. ప్రతిదీ బిట్టు పోకుండా చదవాలండి. 2024 ఏప్రిల్లో అల్బేనియాలో జరిగిన ప్రదర్శన క్యాడెట్ ర్యాపిడ్లో టోర్నీలో అండర్-8 విభాగంలో దివిత్ ఛాంపియన్ అయ్యారు. అదే పోటీల్లో బ్లడ్ కేటగిరీలో 3వ స్థానాన్ని దక్కించుకున్నారు. తర్వాత ఆసియా మహిళల హాకీ ఛాంపియన్షిప్స్ ట్రోఫీ 2024 విజేతగా భారత్ మహిళా హాకీ జట్టు ఆసియా ఛాంపియన్షిప్ ట్రోఫీలోకి కైవసం చేసుకుంది. నవంబర్ 20న బీహార్లోని రాజ్గిరిలో జరిగిన ఫైనల్లో భారత్ 1-0 గోల్స్ తేడాతో చైనాపై విజయం సాధించింది. ఆసియా ఛాంపియన్షిప్ ట్రోఫీని భారత్ నెగ్గడం ఇది 3వసారి. ఇంతకు ముందు 2016, 2023లో ఈ టోర్నీ విజేతగా నిలిచింది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో భారత్ అత్యంత విజయవంతమైన జట్టుగా దక్షిణ కొరియా 3 టైటిల్ సరసన నిలిచింది. చూసిరా, 2 సార్లు చదివితే ఈడున్నది కదా, 2 సార్లు చూస్తే తప్పకుండా మీకు అర్థమవుతుంది. క్లాసికల్ చెస్లో గ్రాండ్ మాస్టర్ను ఓడించిన పిన్న వయసు భారత ఆటగాడు అరిత్ కనిపిస్తుంది కదా, అరిత్. ఢిల్లీకి చెందిన చిన్నారి అరిత్ కపిల్ 9 ఏళ్లకే గ్రాండ్ మాస్టర్ను ఓడించి సంచలనం సృష్టించాడు. KIIT అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో 9వ రౌండ్లో జేఎం రసెత్ జియాదినో అమెరికాపై అర్పిత్ 63 ఎత్తులో విజయాన్ని నమోదు చేశాడు. సో క్లాసికల్ చెస్లో గ్రాండ్ మాస్టర్ను ఓడించిన పిన్న వయసు భారత ఆటగాడుగా అరిత్ అనిచ్చాడు కదా. ముందు అర్పిత్ 9 ఏళ్ల 2 నెలల 18 రోజులు రికార్డు సృష్టించాడు. సో మొత్తంగా చూస్తే ఈ GMపై గెలిచిన 3వ అతిపిన్న వయస్కుడు. ఈ జాబితాలో సింగపూర్కు చెందిన భారత సంతతి ఆటగాడు అశ్విత్ కౌశిక్. ఈయన 8 ఏళ్ల 6 నెలల ముందున్నాడు. ఓకే, 8 ఏళ్ళు, ఈయన 9 ఏళ్ళు. హజియోజీ లాంగ్ డిస్టెన్స్ మీట్లో గుల్బీర్కు స్వర్ణం. వీళ్ళ పేర్లు చల్లగుండా నోరే జారతలేదు. జపాన్లో జరిగిన హజియోజీ లాంగ్ డిస్టెన్స్ మీట్లో భారత అథ్లెట్ గుల్బీర్ సింగ్ స్వర్ణ పతకం కైవసం చేసుకున్నారు. నవంబర్ 23న జరిగిన 10,000 మీటర్ల పరుగులు గుల్బీర్ 27 నిమిషాల 14.88 సెకండ్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలోనే తన పేరిటే ఉన్న జాతీయ రికార్డు 27 నిమిషాల 41.81 సెకండ్లను సవరించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజేత ముంబై. సయ్యద్ ముస్తాక్ అలీ T20 ట్రోఫీని ముంబైలో జట్టు కైవసం చేసుకుంది. డిసెంబర్ 15న కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఫైనల్లో ముంబై జట్టు 5 వికెట్ల తేడాలతో మధ్యప్రదేశ్ను ఓడించి ముస్తాక్ అలీ ట్రోఫీని గెలుచుకోవడం ముంబైకి ఇది 2వసారి. 2022లోనూ ఆ జట్టు టైటిల్ని సాధించింది. తర్వాత టాటా స్టీల్ చెస్ ఇండియా టోర్నీ బ్లిట్స్లో విజేతగా కార్ల్సన్. తర్వాత ఏంటంటే టాటా స్టీల్ చెస్ ఇండియా ర్యాపిడ్ టోర్నమెంట్ ఓపెన్ విభాగంలో నవంబర్ 15న టైటిల్ను గెలుచుకున్న నార్వే దిగ్గజం మ్యాగ్నస్ కార్ల్సన్ ర్యాపిడ్ విభాగంలో కూడా విజేతగా నిలిచాడు. సో నవంబర్ 17న పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో జరిగిన ఈ టోర్నీలో ఒక రౌండ్ మిగిలి ఉండగానే టైటిల్ ఖాయం చేసుకున్న కార్ల్సన్ మొత్తం 18 రౌండ్లు ముగిసేసరికి 13 పాయింట్లతో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. తర్వాత 2019లోనూ ఈ టోర్నీలో కార్ల్సన్ ఈ 2 టైటిళ్లను దక్కించుకున్నాడు. మహిళల విభాగంలో కేథరినా లాగ్నో 11.5 ట్రోఫీని కైవసం చేసుకుంది. ఓకే, ఇక్కడ చూద్దాం. సౌదీ అరేబియాలో 2034లో ఫీఫా ప్రపంచ కప్. రాబోయేది కూడా చాలా ఇంపార్టెంట్, రాబోయేది కూడా అడుగుతాడు. 2034 అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య ఫీఫా ఫుట్బాల్ ప్రపంచ కప్కు సౌదీ అరేబియా ఆతిథ్యమివ్వబోతుంది. ఈ విషయాన్ని ఫీఫా డిసెంబర్ 11న అధికారికంగా ధృవీకరించింది. అలాగే 2030 ప్రపంచ కప్ను 6 దేశాలు ఉమ్మడిగా నిర్వహించనున్నాయి.
స్పెయిన్, పోర్చుగల్, మొరాకోలో ఎక్కువగా మ్యాచ్లు జరుగుతుండగా అర్జెంటీనా, పరాగ్వే, ఉరుగ్వే ఒక్క మ్యాచ్ను అధిగమిస్తాయి. సో తర్వాత ప్రపంచ కప్ పికిల్ బాల్ ఛాంపియన్షిప్ హాంకాంగ్ అంచె పోటీ భారత్లకు 6 పతకాలు. ప్రపంచ పికిల్ బాల్ ఛాంపియన్షిప్ హాంకాంగ్ అంచె పోటీల్లో భారత క్రీడాకారులు 1 స్వర్ణం, 3 రజతాలు, 2 కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. 19+ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్లో వాన్షిక్ వృషాలి జోడీ స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. సో ఈ విభాగంలో కిమ్ ఉంగ్ దక్షిణ కొరియాతో కలిపి కుల్దీప్ రజతం, మయూర్ నిల్సన్ కాంస్యం గెలిచాడు. ఓకే, పురుషుల సింగిల్స్లో వాన్షిక్ రజత పతకం సాధించాడు. మహిళల డబుల్స్లో కరీనా వృషాలి జంట 2వ స్థానంలో, ఇషా రూస్ వాన్ 3వ స్థానంలో నిలిచారు. సో డేవిస్ కప్ 2024 విజేత ఇటలీ. ప్రపంచ పురుషులలో టీమ్ టెన్నిస్ ఛాంపియన్షిప్ డేవికరంలో ఇటలీ జట్టు విజేతగా నిలిచింది. స్పెయిన్లోని మాలాగాలో నవంబర్ 25న జరిగిన ఫైనల్లో 2-0తో నెదర్లాండ్కు ఓడించింది. మరోవైపు తాజాగా ఇటలీ దేశ మహిళల జట్టు ఫైనల్లో స్లోవేకియాకు ఓడించి బిల్లీ జీన్ కింగ్ కప్పును కైవసం చేసుకుంది. జాతీయ సీనియర్ పురుషుల హాకీ ఛాంపియన్షిప్ విజేతగా ఒడిశా. జాతీయ సీనియర్ పురుషుల హాకీ ఛాంపియన్షిప్లో ఒడిశా పురుషుల హాకీ జట్టు విజేతగా నిలిచింది. ఓకే, తమిళనాడు రాజధాని చెన్నైలో నవంబర్ 16న ముగిసిన ఈ ప్రతిష్టాత్మక ఛాంపియన్షిప్లో ఒడిశా జట్టు తొలిసారి టైటిల్ను కైవసం చేసుకుంది. ఏంటిది? ఒడిశా, గుర్తుపెట్టుకోవాలి. ఫైనల్లో ఒడిశా జట్టు 5-1 గోల్స్ తేడాతో హర్యానా జట్టును ఓడించి జాతీయ ఛాంపియన్షిప్గా నిలిచింది. 96 ఏళ్ల చరిత్ర కలిగిన జాతీయ ఛాంపియన్షిప్లో ఒడిశా జట్టుకి ఇదే తొలి టైటిల్ కావడం విశేషం. తర్వాత 38వ జాతీయ క్రీడల్లో 32 ఆటలు. 38వ జాతీయ క్రీడలకు ఉత్తరాఖండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. 2025 జనవరి 28 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఈ క్రీడలు జరుగుతున్నాయి. సో ఇందులో 32 ప్రధాన, 4 ప్రదర్శన క్రీడలు ఉంటాయని నిర్వాహకులు ప్రకటించారు. ప్రదర్శన క్రీడల్లో యోగాసన, మల్లాఖం, కలరియుపట్టు, రాఫ్టింగ్ ఉన్నాయి. తర్వాత జూనియర్ ఆసియా కప్ 2024 హాకీ విజేత భారత్. మీరు అన్నీ ఒక్కసారి వినకున్నా తర్వాత వినండి, బోర్ వస్తాయి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అంటే బోర్ వస్తుంది. బోర్ వచ్చినా కూడా అది ఒక కీలక పాత్రను వహించేది. ఒక్కసారి విని పాడేస్తే అయిపోయాయి. పురుషుల అండర్ 24 బస్సులో కూర్చున్నా, జర్నీ చేస్తున్నా, లేకపోతే ఇంటర్వెల్లా, మార్నింగ్ ఇంటర్వెల్, ఈవినింగ్ ఇంటర్వెల్, మధ్యలో అన్నం తినేటప్పుడు లంచ్. పురుషుల అండర్ 21 జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. డిసెంబర్ 4న ఒమన్ రాజధాని మస్కట్లో పాకిస్తాన్ జట్టుతో జరిగిన ఫైనల్ షర్ధానంద్ తివారీ సారథ్యంలో భారత జట్టు 5-3 గోల్ఫ్ తేడాతో గెలుపొందింది. సో తద్వారా ఈ టోర్నీ టైటిల్ని 5వసారి కైవసం చేసుకుందబ్బా, 5వసారి. సో గతంలో భారత జట్టు 2024, 2028, 2015, 2023లలో ఈ టైటిల్ను సాధించింది. ఇదే టోర్నీలో గతంలో 2 సార్లు ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించిన భారత జట్టు 3వసారి అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. 3వ స్థానం కోసం జరిగిన మ్యాచ్లో జపాన్ 2-1తో మలేషియాకు ఓడించింది. తర్వాత తాజా విజయాలతో భారత జట్టు 2025లో జరిగిన జూనియర్ ప్రపంచ కప్ టోర్నీకి కూడా అర్హత సాధించింది. తర్వాత జూనియర్ మహిళల ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత్ విజేతలు నిలిచింది. డిసెంబర్ 13, 15న ఒమన్ రాజధాని మస్కట్లో జరిగిన ఫైనల్లో జ్యోతి సింగ్ నాయకత్వంలోని భారత జట్టు షూటౌట్లో 3-2 గోల్ఫ్ తేడాతో చైనాపై విజయం సాధించింది. యూత్ ఒలింపిక్స్ నుంచి షూటింగ్ హాకీ తొలగింపు. 2026 సెనెగల్లో జరిగే యూత్ ఒలింపిక్స్, ఇది కూడా ఇంపార్టెంట్ కానీ చిన్నగా ఇచ్చిండి చూసారు. జరిగే యూత్ ఒలింపిక్స్ నుంచి షూటింగ్, హాకీ, వెయిట్ లిఫ్టింగ్లు పతక క్రీడల రోస్టర్లో భాగంగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ IOC తొలగించింది. సో లుసానెలో జరిగిన IOC సర్వసభ్య సమాజంలో
ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నేపథ్యంలో నెగల్ క్రీడలో ఆడే 25 ఆటల వివరాలను వెల్లడించింది. బ్యూనస్ ఎయిర్లో జరిగిన 2018 యూత్ ఒలింపిక్లో 2241 క్రీడాంశాల్లో పోటీ జరిగితే ఈసారి సెనెగల్లో 151 మాత్రమే ఉన్నాయి. ఫార్ములా 1 ఛాంపియన్షిప్ విజేత వెర్స్టాపెన్. రెడ్ బుల్ స్టార్ మ్యాక్స్ వెర్స్టాపెన్ వరుసగా 4వసారి ఫార్ములా 1 ఛాంపియన్షిప్ను కైవసం చేసుకున్నాడు. లాస్ వెగాస్ గ్రాండ్ ప్రీలో 5వ స్థానంలో నిలిచిన బెల్జియం రేసర్ వెర్స్టాపెన్ ఈ ఛాంపియన్షిప్ నెగ్గడానికి అవసరమైన పాయింట్లు సాధించాడు. సో ఈ సీజన్లో 13 సార్లు పోడియంపై నిలిచిన వెర్స్టాపెన్ 8 రేసులలో విజేతగా నిలిచాడు. మొత్తంగా 403 పాయింట్లతో డ్రైవర్ల ఛాంపియన్షిప్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. అబుదాబి గ్రాండ్ ప్రీ విజేత లాండో నోరిస్. అబుదాబి గ్రాండ్ ప్రీని మెక్లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ కైవసం చేసుకున్నాడు. డిసెంబర్ 8న అబుదాబిలో జరిగిన ఫైనల్లో అతడు అగ్రస్థానంలో నిలిచాడు. నోరిస్ విజయంతో 26 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ మెక్లారెన్ 666 పాయింట్లు ఫార్ములా 1 కన్స్ట్రక్షన్స్ టైటిల్ను గెలుచుకున్నాడు. F1 సీజన్లో ఎక్కువ ఛాంపియన్షిప్ పాయింట్లను సాధించి జట్టు కన్స్ట్రక్టర్ టైటిల్ని గెలుచుకున్నాడు. ఇక్కడ మహిళల ప్రీమియర్ లీగ్ 2025 మినీ వేలంలో సిమ్రాన్కు అత్యధిక రూపాయలు 1.90 కోట్లు. సుశీరా. మహిళల ప్రీమియర్ లీగ్ 2025 3వ సీజన్ మినీ వేలం డిసెంబర్ 15న కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది. ఇంపార్టెంట్ వేలంలోనే అత్యధికంగా గుజరాత్ జైంట్ రూపాయలు 1.90 కోట్లు పెట్టి భారత్ అన్క్యాప్డ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సిమ్రాన్ షేక్ను సొంతం చేసుకుంది. ఇప్పటిదాకా భారత్ని ఆడని మహారాష్ట్ర మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సిమ్రాన్ షేక్ 2024 ఏడాది మహిళల సీనియర్ T20 టోర్నీలో 100 పైన స్ట్రైక్ రేటుతో 176 పరుగులు సాధించి వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్లలో 2వ స్థానంలో నిలిచిన వెస్టిండీస్ ఆల్రౌండర్ డేండ్రా దాటిన్ను కూడా 1.70 కోట్లకు గుజరాత్ జైంట్స్ సొంతం చేసుకుంది. ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్లో జస్ప్రీత్ బుమ్రా అగ్రస్థానం. ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్లో భారత మేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి నంబర్ 1 స్థానాన్ని చేజిక్కించుకున్నాడు. ప్రకటించిన జాబితాలో 2 స్థానాలు మెరుగైన బుమ్రా నంబర్ 1 ర్యాంకు సొంతం చేసుకున్నాడు. రబడా దక్షిణాఫ్రికా హెజిల్ వుడ్, ఆస్ట్రేలియా ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియా వరుసగా తర్వాతి స్థానాలు సాధించాడు. సో రవీంద్ర జడేజా 7వ స్థానంలో నిలిచారు. బ్యాటింగ్లో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 2 స్థానాల్లో మెరుగై 2వ స్థానం ర్యాంకు సాధించుకున్నాడు. రిషభ్ పంత్ 6, విరాట్ కోహ్లీ 13వ స్థానాలలో ఉన్నారు. ఆల్రౌండర్లో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ తొలి 2 ర్యాంకులలో కొనసాగుతున్నారు. ఇక చూద్దాం ఈయనేంది. ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడుగా రిషబ్ పంత్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2025 టోర్నీ 18వ సీజన్కు సంబంధించిన మెగా వేలం ఆక్షన్ నవంబర్ 24 ప్రక్రియ నవంబర్ 24-25 తేదీలలో సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో జిద్దా ఉంటుంది. అసలు
నగరంలో జరిగిన అక్షనీర్ మల్లికా సాగర్ నేతృత్వంలో జరిగిన ఈ మెగా వేలంలో మొత్తం 577 మంది ఆటగాళ్లు పాల్గొనగా ఆయా ఫ్రాంచైజీలు మొత్తం 182 మంది క్రికెటర్లకు కొనుగోలు చేశాయి. వేలంతో అన్ని ఫ్రాంచైజీలు కలిపి ఆటగాళ్లు కొనుగోలు కోసం మొత్తం 639.15 కోట్లు ఖర్చు చేశాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL 2025 వేలం భారత ఆటగాడు రిషబ్ పంత్ అత్యధిక ధరతో చరిత్ర సృష్టించాడు. రిషబ్ పంత్ను లక్నో సూపర్ జెయింట్ రూపు 2020 కోట్లకు దక్కించుకుంది. దీంతో IPL చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రిషబ్ పంత్ నిలిచారు. విదేశీ ఆటగాళ్లలో బట్లర్ 15.75 కోట్లు, అంతర్జాతీయ అరంగేట్రం చెయ్యని క్రికెటర్లలో రఫీక్ సలాం 6 కోట్ల అత్యధిక ధర పలికారు. సో బీహార్కు చెందిన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ వేలంలో రూపాయలు 1.10 కోట్ల ధర పలికాడు. అతన్ని రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. వేలంలో అమ్ముడుపోయిన అతిపిన్న వయస్సు ఆటగాడు వైభవ్ సూర్యవంశీనే. 2018 నుంచి ఈ ఏడాది వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆడిన హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ వచ్చే సీజన్ నుంచి గుజరాత్ టైటాన్స్ తరపున బరిలో దిగబోతున్నాడు. మొహమ్మద్ సిరాజ్ కోసం గుజరాత్ టైటాన్స్ 12.25 కోట్లు ఖర్చు చేసింది. 18వ IPL 2025 సీజన్ మార్చి 14న మొదలై మే 25న ముగుస్తోంది. ఓకేనా, ఇది ఒక 40 నిమిషాలు అయింది. ఇక మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇక రోజు టకటక చేసేస్తా. ఇంకా చాలా ఉన్నాయి. సదస్సులు, సమావేశాలు, తర్వాత వార్తల్లో ప్రదేశాలు, దినోత్సవాలు, ఓకే, టకటక ఇవన్నీ చదివేసి పోదాం. ఇట్లనే పర్యటనలు. ఇక తర్వాత కరెంట్ అఫైర్స్ బిట్ బ్యాంక్ అండి. ఇది కూడా ఉంది మొత్తం బుక్లెట్. ఓకే, పేపర్ 1 మోడల్ పేపర్. ఓకే, ఇవి 150 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి కూడా ఒక వీడియో చేస్తా. ఓకే, ఇక మీరు అస్సలు వరి కావద్దు. ఇవి అంతర్జాతీయం, ఇంకా చెప్పవలసినవి ఫుల్ ఉన్నాయి. టకాటక చెప్పుకుందాం. స్వర్ణాంధ్ర 2047 దార్శనిక పత్రం. జాబిలీ ఎన్నికల బిల్లుల పరిశీలనకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ. మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024. G20 దేశ నేతల 19వ శిఖరాగ్ర సదస్సు 2024. ఓకే, ఈయన కూడా ఇది చెప్పేసుకుందాం. ఇక మొత్తం భారత రాజ్యాంగం గురించి ఉన్నది. ఓకేనా, ఏడుగున క్వశ్చన్స్ ఉన్నాయి. స్టార్టింగ్లో కూడా ఇచ్చింది క్వశ్చన్స్. ఓకే, మరి ఇక మీరు తప్పకుండా మరి ఏం చేద్దామంటే ఇక రోజు చెప్పుకుందాం టకాటకా. ఇక మీరు అసలు మాత్రం సబ్స్క్రైబ్ చేయాలి. మీరు లైక్ చేస్తలేరు అబ్బాయి, ఎంతమంది చూస్తున్నారు. తప్పకుండా కొన్ని గంటలు అవుతున్నాయి, గంటలు చదువుతున్నారు, గంటలు చూస్తున్నారు వీడియో, కానీ ఒక లైక్ చేయడం మర్చిపోతున్నారు చూసి. ఓకే, మీరు ఎంత లైక్ చేస్తే ఆ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది అన్నట్టు. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవ్వడం వల్ల కొందరికి ఉపయోగపడుతుంది కదా, మనం చేసిన దానికి ఫలితం దొరుకుతుంది కదా, చాలామందికి రీచ్ అవుతాయి. పాపం యాప్లు కొనని వాళ్ళైనా, బుక్స్ లేని వాళ్ళైనా మనకు ఉపయోగపడుతుందని కామెంట్స్ రాస్తున్నారు కదా. దయచేసి వాళ్ళందరి కోసమైనా మీరు లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా, నన్ను కోఆపరేట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. గుడ్ అని రాశారు, గుడ్ ఈవినింగ్ రాశారు, ఎలా ఉన్నారు మేడం అని రాశారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. సైకాలజీ చేయమని 4-5 పెట్టారు ఈరోజు. ఓకే, తప్పకుండా చేస్తానండి. ఇది ప్లేలిస్ట్లో పెడుతున్నాను, మీరు ఒకసారి చూసుకోండి. ఓకే, ప్లేలిస్ట్లో పెడతాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. మీరు మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల ఇది ఎందుకు అట్లా అస్తమానం చెప్పడం అని అంటే, లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. చాలామందికి రీచ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, మనం ఏదైతే కాన్సెప్ట్ పెట్టుకొని నలుగురికి ఉపయోగపడాలి అని అనుకుని ఆశించి వీడియోస్ చేస్తున్నామో, సో దానిలో మనం కొంచెం గెయిన్ అవుతాం కదా, అది కదా. ఇప్పుడు చాలామంది ఇప్పుడు యాప్లో ఉన్నట్టున్నాయి. సోషల్ అయితే 114 వీడియోస్ ర్యాపిడ్ ఇట్లా సూపర్ ఉన్నాయి. పాయింట్ టు పాయింట్ మొత్తం బుక్స్ ఒక్కొక్కటి చదువుకుంటా. ఒక్కొక్క లెసన్కి 50 నుంచి 100 వరకు ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి ఒక్కొక్క లెసన్కి.
అట్లా ఆ 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నాయి. చూడండి యాప్‌లో కూడా ఉండవు. అంటే యాప్‌లో ఉన్నట్టు ఫ్రీగా ఉన్నాయి కదా, చదవండి. అది తెలుగులో మళ్ళా. తెలుగులో కూడా 3 తరగతి నుంచి 10వ తరగతి వరకు నెంబర్ ఆఫ్ 1 కాదు 10 సార్లు చేసిన నేను. ఎందుకంటే రేపు రేపు పేపర్ 1 వాళ్ళు వెళ్తున్నారు అని అంటే రేపు తప్పకుండా వాళ్ళకి ఎక్కడి వరకు వస్తాయి అక్కడి వరకు 9, 10 వరకు అక్కడ కూడా వస్తున్నాయి. పేపర్ 1 వాళ్ళకు 9, 10 నుంచి కూడా ఇచ్చాడు. అందుకే మీరు ఎవ్వరు ఎక్కడి వరకు ఇంత స్టాపు అక్కడి వరకు చదవడానికి కాదు, తప్పకుండా అందరూ అన్నీ చదవాల్సిందే. వీళ్ళు డిగ్రీ వరకు చదవాల్సిందే, పేపర్ 2 వాళ్ళు పేపర్ 1 వాళ్ళు 10th వరకు ఖచ్చితంగా చదవాల్సిందే. 8th వరకు కదా అన్నట్టు ఉంటే కాదు. అది 100 లక్షల మంది రాస్తున్నారు ఎగ్జామ్స్, అందులో మనం ఉండాలి, మనం నెగ్గాలి అంటే ఖచ్చితంగా మనం అది రీచ్ కావాలి. ఏదో మీద చదివితే రాదు. మీద చదివేది ఉంటే అటెంప్ట్ చేయాలి అంతే తప్ప చదువుడు అనవసరం. చదివితే ఖచ్చితంగా వస్తుందనే చదవాలి. ఓకే, ఇంకా మిమ్మల్ని ఇంతకంటే ఎక్కువ మోటివేట్ చేయడం అంటే, మోటివేట్ అనేది ఒక దారి ఉందని చూపడానికే తప్ప మోటివేటు ఒకరు చెప్తున్నంత సేపే ఎనర్జెటిక్గా అనిపిస్తుంది, దాని తర్వాత అది ఉండదు. కానీ గోల్ ఉన్న వాళ్ళకి అలా ఉండదు. తప్పకుండా గోల్ ఉన్న వాళ్ళు ప్రతిరోజు ఒకటే కన్సిస్టెన్సీలో చదువుతూనే ఉంటారు. చదువుతుంటేనే ఉంటారు గోల్ వచ్చే వరకు. ఓకేనా, ఇక అట్లాంటి వాళ్ళు నెగ్గిరు. పెద్ద బ్రహ్మ విద్య అని ఏం కాదు. ఇప్పుడు దీంట్లో ఏం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అంటే మన దగ్గర అన్ని బుక్స్ ఉన్నాయి, ఆల్రెడీ సిరీస్లు ఉన్నాయి, టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, షార్ట్ నోట్స్ ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, యాప్లు ఉన్నాయి. ఒక దగ్గర కూర్చొని ఒక కన్సిస్టెన్సీ తోటి అదే విభిన్న ఆలోచనలతోటి చదవాలి. అట్లా ఎంత గుడ్డిగా చదివినాం అనేది కాదు, ఎంత బుక్ పెట్టుకొని ఎన్ని కంప్లీట్ చేసినాం అనేది కాదు. టక్కని పేపర్లో చూస్తే ఆ పేపర్లో చేయగలగాలి, టక్కన బుక్లో చూస్తే బుక్లో చేయగలగాలి, వీడియోలో చూస్తే వీడియోలో క్వశ్చన్ చేయగలిగితేనే మనం ఎంత చేస్తున్నాం అనేది తెలుస్తుంది. మనం ఎంత లోతుల వరకు కరెక్ట్గా ఉన్నాము అనేది ఎప్పుడు తెలుస్తుంది? మనం ప్రాక్టీస్ బిట్స్ చేస్తేనే తెలుస్తుంది. ప్రాక్టీస్ బిట్స్ చేయకుంటే వేస్ట్ అండి. మనం రిపిటేషన్ లేకపోతే వేస్ట్, క్వశ్చన్ని అవగాహన చేసుకోలేకపోతే కూడా వేస్ట్. ఆయన మొన్న చాలా హార్డ్ వచ్చింది పేపరు. ఈజీగా తెలుగు ఒక్కటి ఈజీ ఇస్తే ఈ తెలుగు ఇది అన్నారు. అందులో కూడా తెలుగులో ఎన్ని 30 మార్కులు ఎవరికి రాలేదు. మళ్ళీ 25 మార్కులు అవి కూడా వీడియోలు అవి ట్రిక్కులు చేసుకుంటేనే అక్కడ ఎంత హార్డ్ వచ్చింది పేపర్ అయితే 31% వచ్చింది కదా. మరి ఇప్పుడు అదే తప్పు చేయొద్దు. ఇక లాస్ట్ ఇయర్ చేసిన తప్పు ఇప్పుడు చేయొద్దు. తప్పకుండా టెట్ ఫెయిల్ అయిన వాళ్ళు తప్పకుండా మొత్తం చదువుతూనే ఉండాలి. ఇక మీరు కన్సిస్టెన్స్ తోటి చదవాలి. అంటే రోజు 2 గంటల 3 గంటల 4 గంటల ఎంత కంప్లీట్ అయింది నాకు టెట్ ఎంత సిలబస్? నేను సోషల్ చదవనా, తెలుగు చదవనా, చదవాలి, సైకాలజీ చదవనా, ఇంగ్లీష్ చదవనా, ఇవి ప్లాన్లు వేసుకుంటే తప్పకుండా చదవాలి. ఓకే, ఇక నా మాటలు బోర్ అనిపించినా తప్పదు వినాల్సిందే. ఓకే, ఈ షైన్ ఇండియా చదివి షైన్ కావాలి. షైన్ ఇండియా చదివి షైన్ చదవాలి. ఓకే, ఒక్కొక్క వీడియో ఒక్కొక్క కవికి ఒక్కొక్క ట్రిక్స్ ద్వారా చెప్దాం అనుకుంటున్నా. ఇక మీరు నన్ను జర కోఆపరేట్ చేసిన మీదనే ఉంటుంది. మీరు జర కోఆపరేట్ చేస్తుంటే కదా నాకు కొంచెం లైకుల మీద లైకులు, చూసిన వాళ్ళు అందరూ ఒక లైక్ చేస్తే అయిపోతుంది కదా, వేరే వాళ్ళని చేయమంటలేను. అయ్యో లైకులు బాగా వస్తున్నాయి, నాది మంచిగా రీచ్ అవుతుంది. ఇంకా రాత్రి ఇంకా 2 గంటల వరకు ఇంకా 3 గంటల వరకు కుక్కలు మురిగి అయితే అన్నాయి. ఇక మనకేమో ఇక ఫ్యాన్ ఎత్తన్నా. ఓకేనా, ఏమనుకోవద్దు. ఓకే, నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ప్రాక్టీస్, వితౌట్ ప్రాక్టీస్ వీ కాంట్ డూ ఎనీథింగ్. ఏది చేయలేము ప్రాక్టీస్ లేకుండా, ఏది పని కూడా చేయలేము, వంట చేయలేము, ఏది చేయలేము ప్రాక్టీస్ లేకుండా. మీద చదవద్దు. ఓకే, నువ్వు రెడీగా ఉన్నావా లేదా? డిఎస్ వస్తుందా భయ్యా, లేకపోతే రేపు వస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది, నువ్వు రెడీగా ఉన్నావా లేదా? ఓకే, అదొకటే. ఓకే, ఇది ప్లేలిస్ట్లో పెడతా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. లైక్ చేయడం మర్చిపోవద్దు. అబ్బాయి ఎందుకు లైక్ చేయాలని చెప్పిన ఇంత ఎక్స్ప్లెయిన్ చేసిన నెత్తునొస్తుంది. మీరు లైక్ చేయండి ప్లీజ్, అంత హార్ట్ఫుల్గా నిజాయితీగా చెప్తున్నా ప్లీజ్. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్.